ఇస్తారు. కానీ అలా అని చెప్పి మనం దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడికి ఏమి ఇవ్వక్కర్లేదు. మనం ఎలా ఉండగలగాలి అంటే మన యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడికి మనం వినియోగించగలిగితే చాలు, అదే గొప్ప పని. అలాగా మనం ఈ కార్తీక మాసంలో తులసి దామోదర కళ్యాణాన్ని చేసుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా కార్తీక మాసానికి మార్గశిర మాసానికి ఉండేటటువంటి గొప్పతనం? అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మరి కార్తీక దామోదర వ్రతం ఎందుకంటారు అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క దేవత ఉంటారు. అలాగా మార్గశిర మాసానికి కేశవ అనేటటువంటి దేవత, కార్తీక మాసానికి దామోదర అనేటటువంటి దేవత. కాబట్టి అటువంటి విష్ణుమూర్తి యొక్క మనకు అంశగా పూజించేటటువంటి దామోదరుణ్ణి ఈనాడు మనం ఆరాధన చేసుకుంటాం. దామోదర అనే పేరు ఎందుకు వచ్చిందండి తెలుసా ఎవరికైనా? అసలు దామోదర్ అంటే అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు బాగా వెన్న తింటూ ఉండేవాడు. ఒక మంచి శ్లోకం చెప్తారు మనకి, పీఠే పీఠ, శ్రీకృష్ణ కర్ణామృతం అని ఒక శ్లోకం. అందులో ఒక శ్లోకం ఉంటుంది, పీఠే పీఠ నిషణ బాలక గడే తిష్టన్ స గోపాలక యంత్రాంత స్థిత దుఃఖ భాండ మమలు త్యాచార్య ఘంటారవం అంటారు. ఒకసారి కృష్ణుడు ఏం చేశాడంటే ఎక్కడికి వెళితే ఎవరికి వెళితే వాళ్ళకి వెళ్ళి దొంగతనం చేసి నేర్చుకున్నాడు కృష్ణుడు. ఎలాగైనా సరే కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని గోపికలందరూ ఫిక్స్ అయ్యారు. ఏం చేశారంటే ఉట్లని ఉట్లు తయారు చేసి ఆ ఉట్లలో వెన్న దాచిపెట్టారు. దాచిపెట్టి దానిపైన అప్పట్లో వాళ్ళ ఇంటి పైన కట్టారు అన్నమాట. అందులో ఒక్క ఉట్టిలో ఉండేటటువంటి వెన్నను ముట్టుకుంటే అల్లారం మోగేట్టుగా ఒక అర్థాన్ని వేసి పెట్టారు. ఇప్పుడు చూడండి, మనం ఒకటి ముట్టుకుపోయి ఇంకోటి ముట్టుకుంటే పక్కన ఒకటి అల్లారం మోగుతాయి. మీరు పెద్ద అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఒకటి నొక్కిపోయి ఇంకోటి పెడితే కనుక అల్లారం ఎట్లా మోగుతుందో అలా తక్కువ మనం ఎవరైనా దొంగ వస్తే రెగ్యులర్గా పట్టుకోవడానికి, ప్రధానంగా శ్రీకృష్ణుని పట్టుకోవడానికి వాళ్ళంతా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారంటే ఎలాగైనా కృష్ణుడిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటి? వెన్నని దొంగలించే టైంలో పట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే కృష్ణుడు ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాక వచ్చి నెమ్మదిగా గోపిక ఇంటికి వెళ్ళి గోపిక ఇంట్లోకి దూరి అక్కడ వెన్న తిందామని సిద్ధపడి వెన్న కనిపిస్తే ఒక పీట మీద ఇంకో పీట, ఇంకో పీట మీద ఇంకో పీట, ఇంకా అందకపోతే ఆ పీటల మీద తన స్నేహితుడిని పెట్టుకొని ఒక స్నేహితుడి మీద ఇంకో స్నేహితుడు ఎక్కి ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఆ పైన కృష్ణ పరమాత్మ తీసుకొని వెన్న తింటున్నాడు. ఆ కృష్ణుడు వెన్న తింటుంటే కృష్ణుడి యొక్క నోటి నుంచి జాలువారినటువంటి వెన్న కింద ఉండేటటువంటి వ్యక్తులంతా తింటున్నారు. ఎంత అద్భుతం చూడండి. ఒకసారి గొప్ప మంచి శ్లోకం చెప్తారు పెద్దలు. ఒకసారి కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో యమునా నది దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే అందరూ ఒక అన్నం తింటున్నారు. అందరూ ఎవరి నుంచి వాళ్ళ పప్పులు కూరలు చేస్తారు కదా, చక్కగా వాళ్ళన్నింటినీ కూడా ఒక గిన్నెలో పోయించారు. పప్పు, కూర, పచ్చడి, సాంబార్ అన్నీ వేసి చక్కగా కలిపి పచ్చడి ముద్దని తయారు చేసి అందరూ తింటూ ఉన్నారు. అయితే కృష్ణుడి పక్కన ఉండే స్నేహితులకి కృష్ణుడి ఎంగిలి తినేటటువంటి అవకాశం వచ్చింది కదా. మరి మాకు కూడా కృష్ణుడి ఎంగిలి తిందామంటే అది అద్భుతం అండి. సాక్షాత్గా పరమాత్మ కదా, ఆయన యొక్క ఎంగిలి తిందామని బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శివుడు వీళ్ళంతా కూడా కాకులై అక్కడికి వచ్చారు. అంటే వీళ్ళు తిన్నాక చేయగలుగుతుంటే ఆ మెతుకులు అక్కడ పడతాయి కదా, ఆ మెతుకులు తిందామని చెప్పి కాకుల రూపంగా వచ్చారు. మరి వాళ్ళు వేరే మాయా రూపంగా వస్తే కృష్ణుడే పెద్ద మాయగాడు కదా, అందుకే కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళు వచ్చారని తెలుసుకొని అది వాళ్ళకి అన్నం దొరకకుండా చేయాలి అని చెప్పి ఏం చేశారంటే కృష్ణుడు తెలివిగా మనమంతా ఒక పోటీ పెడుతుంది. ఏ పోటీ అంటే ఎవరైతే ఒక్క మెతుకు కూడా పడకుండా తింటారో వాళ్ళు ఈ పోటీలో గెలిచినట్టు. అంటే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా స్నేహితులంతా తినేశారు. పాపం కాకుండా వచ్చినటువంటి బ్రహ్మాండ దేవతలంతా కూడా చూసి బాధపడి అయ్యో అనుకున్నారు. అంటే భగవంతుడి యొక్క శేషత్వం, ఎంగిలిని శేషము అంటారు. అటువంటి శేషత్వాన్ని బ్రహ్మాది దేవతలు కూడా స్వీకరించేటటువంటి
సాధ్యపడలేదు వాళ్ళకు కూడా. అంత గొప్ప పరమాత్మ అలాంటి సౌలభ్యం ఎవరికి కలిగించారు అంటే సామాన్యులకి మనలాంటి వారికి కలిగించాడు కదా, మనుషులకు కలిగించాడు శ్రీశ్వర. అలాగా ఒకసారి అలా వెన్న దొంగతనం చేస్తుంటే ఆ వెన్న జాలువారి కింద వాళ్ళంతా తింటుంటే తక్కువ గోపికలు వచ్చి నేను ధ్యానంగా పట్టుకున్నాను. కృష్ణుడు పట్టుకున్న వెంటనే కృష్ణుని అడిగారు, కష్టం బాధ అని అడిగారు. ఓ బాలక ఎవరయ్యా నువ్వు అని అడిగారు కృష్ణుని. ఎందుకంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, ఇక్కడ వెన్న తింటూ వెన్నంతా పుష్పం తెల్లగా ఉంటాడు కృష్ణుడు. అప్పుడు కష్టం బాధ అని అడిగారు. కృష్ణుడి కోసం చూస్తుంటే ఇంకొకటి చేయడం అనుకొని ఎవరు నువ్వు అని అడిగారు గోపికలు కృష్ణుడు. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా, తన పేరు చెప్పలే, బలానుజ అని చెప్పాడు. అంటే ఫలానా బలరాముడు అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన తమ్ముడిని అని చెప్పాడు. చూడండి, లోకంలో మంచి పేరు కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనం నువ్వు ఎవరైనా అంటే నేను ఫలానా చిరంజీవి గారి తమ్ముడినండి, పెద్ద రామారావు గారి తమ్ముడినండి అంటే మనం వాళ్ళ పేరు చెప్పుకుంటాం. ఫలానా వారి కొడుకునండి, ఫలానా వారి అబ్బాయి అని చెప్పుకుంటాం లేదు. అలాగా మంచి పేరు ఉన్నవాడి సంబంధంలో చెప్పుకుంటే మనం మంచివాళ్ళం అనుకుంటారా లేదా? అలాగే కృష్ణుడు కూడా అప్పట్లో కృష్ణుడి కంటే బలరాముడికి మంచి పేరు ఉండేది. కాబట్టి కృష్ణుడు ఏం చేశాడంటే బలరాముడి పేరు చెప్పుకొని బలానుజ ఫలానా బలరాముడు గారి తమ్ముడండి అని చెప్పాడు. ఓ అవునా ఈ మిహదే అని అడిగింది గోపిక. మరి బలరాముడు తమ్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చారా అని అడిగారు. అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసు తెలియగా, మందిరా శంకయ్య, ఈ ఇల్లు నాలుగు నేను వచ్చానమ్మా అని చెప్పాడు కృష్ణుడు. ఓ బాగుంది, మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది, బయట ఇలాగే ఇల్లు కట్టుకున్నా మీకు కూడా ఇది మా ఇల్లు అనుకుని వచ్చాము అన్నాడు కృష్ణుడు. అయితే అప్పుడు గోపిక కదా అంతస్తం నవనీత భాండవివరే హస్తం కిమర్థన్యథ. సరే మీ ఇల్లు అనుకుని వచ్చారు ఇక్కడికి, మరి ఇక్కడికి వచ్చి ఈ పైన ఉన్నటువంటి ఈ ఉట్టిలో ఉండేటటువంటి ఈ వెన్నె కుండలో ఎందుకు చేయిని పెట్టావు అని అడిగాడు గోపిక. అవునా? అప్పుడు కృష్ణుడు ఇంకో మాట చెప్పాట, ఇప్పుడే మా ఆవుకి, మా ఇంటి దగ్గర ఉండేటటువంటి నందిని ఆవుకి ఇప్పుడే ఒక చిన్న లేగదూడ పుట్టింది. ఆ పెద్ద లేగదూడ పారిపోయి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఈ కుండలో దాక్కుందేమో అని చూడటానికి వచ్చి తెల్లగా కనిపిస్తే చేయి పెట్టాను, అందుకే మా లేగదూడ అనుకున్నాను, చూస్తే వెన్నుంది కదా చేయి పెట్టారు కదా ఎలాగో తింటున్నాను అని చెప్పాడు కృష్ణరామ. ఇలాగా దొంగతనం చేస్తూ ఆ వెన్న దొంగతనం చేస్తున్నాడని చెప్పి ఏం చేసిందంటే యశోదాదేవి ఒక 2 చెట్లు పెద్ద మద్ది చెట్లు ఉంటే ఆ మద్ది చెట్ల పక్కనే ఒక రోలు, ఆ రోలుకి తాడు పెట్టి కట్టేసింది కృష్ణుడు. ఆ రోలుకి తాడు పెట్టి కట్టేయడం వల్ల పొట్టకి తాడుతో చుట్టబడిన వాడు కాబట్టి ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. అలాగా మరి సాక్షాత్తుగా భగవంతుడు ఆయన్నే కట్టేసిందంటే ఆశ్చర్యం కదా. యశోద ఎంత గొప్పదు, మనల్నందరినీ ఆడుకునేటటువంటి పరమాత్మ ఆయనే కట్టేసి ఒక తాడు కట్టేసిందంటే ఎంత గొప్పదండి యశోద. అలాగా ఆ రోగని కట్టేస్తే ఆ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ పక్కన ఉండేటటువంటి మద్ది చెట్లలో దూరి ఆ రోగని విడిపించుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ కృష్ణ స్పర్శతో అక్కడ ఉండేటటువంటి 2 మద్ది చెట్లు అశ్విని దేవతలుగా మారి నమస్కారం చేసేయాలి కృష్ణుడి. ఎందుకు చేసేది తెలిసిన వాళ్ళు ఒక శాపం ఉంది, ఆ శాపానుసారంగా వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క ఇంటి దగ్గర చెట్టుగా మారారు. కాబట్టి ఆ శాప విమోచనం ద్వారా వాళ్ళకి చక్కగా మళ్ళీ పునర్గతి లభించింది అని మనకి ఈ చక్కటి వృత్తాంతం ద్వారా పెద్దలు తెలియజేస్తారు. కాబట్టి ఈ కథని మనం ఎప్పుడు వినాలి? కార్తీక మాసంలో దామోదర వ్రతంలో వినాలి. ఇప్పుడు మనం దామోదర వ్రతం చేసుకోకపోయినా దామోదరుడి కథ విన్నాం కాబట్టి దామోదర వ్రతం చేసుకున్నాం ఫలం